శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వేంచేసి ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారి దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. దివ్యమైనటువంటి పలుకులు వినినటువంటి మీకు సకశుభములు కలుగుతాయి. మహాళాయ పక్షములలో అంటే సెప్టెంబర్ 8వ తేదీ నుండి సెప్టెంబర్ 21వ తేదీ వరకు ఉండేటువంటి ఈ 15 రోజులు మహాళాయ పక్షములు. ఈ మహాళాయ పక్షములు ప్రత్యేకించి మనము లోగడ చెప్పుకున్నట్లుగా దేవతల పితృదేవతల పిండ ప్రదాన తర్పణాలు శ్రాద్ధకర్మలు నిర్వహించేటువంటి పుణ్యమైనటువంటి రోజులు ఇవి. మళ్ళీ ఒకసారి చెబుతారు. ఈ మహాళాయ పక్షములు ఏమిటి అంటే పితృదేవతలకు పిండ ప్రదానములు తర్పణాలు శ్రాద్ధకర్మలు నిర్వహించేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి సమయంగా ఈ లోకం శాస్త్రం పరిణమిస్తుంది. ఈ పక్షం రోజుల్లో శాస్త్రోక్తంగా నిర్వహించేటువంటి తర్పణాలను పితృదేవతలు స్వీకరించి వారి యొక్క ఆకలిని పోగొట్టుకుంటారు. అందుకనే వారి వారి పేర్లు చెబుతాం. 3 తరాలు వసు రుద్ర రూపములతో మహానుభావుడు పితృదేవతలు మూడు లోకముల యొక్క దివ్యమైనటువంటి 3 అవతారములుగా మన ముత్తాత తాత మన నాన్న. అంటే ఇవి తల్లిదండ్రులు లేనటువంటి వారే చేయాలి. తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు ఈ కార్యములు చేయనక్కరలేదు, చెయ్యకూడదు కూడాను. ఒకవేళ తండ్రి లేడనుకోండి, అమ్మే ఉందనుకోండి, తండ్రికి చేయొచ్చు. అలాగే తండ్రి ఉండి తల్లి లేదనుకోండి, తల్లికి చేయొచ్చు. ఇద్దరూ లేరనుకోండి, చక్కగా చేయొచ్చు, ఇబ్బంది ఏముంది. ఇది కొన్ని పద్ధతులు ఎలా ఉంటాయంటే శాస్త్రం ఏ తిథి నాడు తండ్రి కాలం చేస్తాడో లేదా ఏ తిథి నాడు తల్లి కాలం చేస్తుందో ఆ తిథి నాడు ఈ తర్పణములు పిండ ప్రదానములు చేయడం. ఇక రెండవ పక్షం ఏమిటి అంటే ఒకవేళ నీకు ఆ తిథి తెలియనప్పుడు ఏదో ఒక రోజున చేయడం. ఈ రోజులన్నీ నీకు కుదరనప్పుడు మహాలయ అమావాస్య రోజున పేరు చెప్పి ఆ తిథి నాడు చేయడం. మహాలయ అమావాస్య మొత్తం పితృదేవతలకు సంబంధించిందే. ఒకవేళ మర్చిపోయిన వాళ్ళు కానీ, మర్చిపోయిన తిథులు కానీ, మర్చిపోయిన నక్షత్రములు కానీ ఏ తప్పులైనా సరే జరిగితే ఆ తప్పులన్నీ సవరించుకునేటువంటి రోజు మహాలయ అమావాస్య. కాబట్టి శాస్త్రోక్తంగా పితృతర్పణములు వదిలేటువంటి అవకాశం మనకు ఈ 15 రోజులు మనకు కలుగుతుంది. ముఖ్యంగా వారికి భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించాలి. వారు పరోక్షావై దేవతాః. దేవతలు ఎలా ఉంటారు అంటే పరోక్షంతో ఎవరో ఒకరిని ఆవహిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు అన్నదానం చెయ్యాలి అనుకున్నప్పుడు అమ్మా నాన్నల అనాథాశ్రమం, అమ్మా నాన్న అనాథాశ్రమం చౌటుప్పల్లో ఉన్నది. అక్కడికి విచ్చేసి మీరు ఏ తిథి నాడైనా ఏ రోజైనా ఈ మహాళాయ పక్షములలో గనక మీరు దానం చేసినట్లయితే పితృదేవతలు తరిస్తారు. ఇది పురాణ పద్ధతి. లేదు ఒక జీవి ఆనందిస్తుంది, ఒక పద్ధతి. ఇక హేతువాద పద్ధతి. ఒక జీవి ఆనందించడం కన్నా మానవుని యొక్క పరమార్థం ఏమున్నది? అందులో అనాథలై దిక్కుతోచినటువంటి వారికి ఇప్పుడు మనం అంటుంటారు కదా, ఇప్పుడు ఎర్ర చొక్కాలు ధరించి పిడికిలి బిగించి పేదలు 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 పేదలకు ఉపయోగించినటువంటి ప్రభుత్వములు ఎందుకు అంటుంటారు కదా. పోనీ ఆ మార్గం అనుసరించిన పేదలైనటువంటి వారికి, అనాథలైనటువంటి వారికి భోజనం పెట్టడం ఇటు శాస్త్రంగా పుణ్యం, ఇటు నవీనంగా పుణ్యం, ఇటు హేతువుగా పుణ్యం, అన్ని రకాలుగా పుణ్యం. ఏ రకంగా చూచినా మన జన్మ సార్థకత చేసుకోవాలి అంటే, మనలో దైవత్వము ఉండాలి అంటే దానము అనేటువంటిది ముఖ్యం. అందులో ఈ పుణ్యమైనటువంటి ఈ మహాలయ పక్షములలో ఇంకా పుణ్యం. శ్రాద్ధకర్మ, పిండ ప్రదానములు, పితృదేవతలకు నివాళులు అర్పించాలి, వారి ఆత్మశాంతికై ప్రార్థనలు చెయ్యాలి. తర్పణములు ఇవి పిండ ప్రదానములు మన హైందవ ఆచారంలో గొప్పవి.
ఎక్కడికైనా మనం కాశీ, గయా మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు ఆ నది ఒడ్డున చేయడం. అలా చేస్తే మన జన్మ సార్థకటమవటమే కాక ఆ పితృదేవతల యొక్క దీవెనలు మనం పొందేటువంటి అవకాశం లభ్యమవుతుంది. ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈ మహాళయ పక్షములలో అంటే బహుళ తిథులలో ఏకాదశి అని ఒకటి వస్తుంది. ఈ ఏకాదశి నెలలో 2 సార్లు వస్తుంది. ఒకటి శుద్ధం, ఒకటి బహుళం. శుద్ధం అంటే పౌర్ణమికి ముందు, బహుళం అంటే పౌర్ణమి తర్వాత. అమావాస్య ముందు వచ్చేది బహుళం అంటారు, పౌర్ణమి ముందు వచ్చేది శుద్ధం అంటారు. కాబట్టి ఈ ఏకాదశి బహుళంలో వచ్చేటువంటి ఏకాదశిని చాలా గొప్పదైనటువంటి ఏకాదశిగా భావింపబడుతుంది. ఈ ఏకాదశి అజ ఏకాదశి అని కొందరు, ధర్మప్రభ ఏకాదశి అని కొందరు ఈ ఏకాదశిని అంత గొప్పగా పిలుస్తారు. ఈ ఏకాదశి నువ్వుల నూనె గింజలను దానం చేయాలి, నువ్వులు దానం చేయాలి, నూనెలు దానం చేయాలి. మనకు ఆలయంలో ముఖ్యంగా ఈ పితృదేవతల సంబంధించినటువంటి తిథులు కదా ఇవి, మహాళయ పక్షములు. ఆలయములో నూనెను దానం చేసినా పుణ్యమే. ముఖ్యంగా ఈ నూనె కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉంటుంది. ఈ దీపారాధన నూనెల యొక్క అసలు ఒక అధ్యాయమే ఉంటుంది దీని కొరకు, ఒక కథ. ఆ నూనె దానం చేయటం, దీపదానం చేయడం, ఆ దీపాన్ని చూడడం వల్ల కలిగేటువంటి ఫలితాలన్నీ మనం కార్తీక పురాణం చెప్పుకునేటప్పుడు కార్తీక మాసంలో మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఏదైనా అన్నదానం చేస్తున్నారు, నూనె డబ్బాలు ఇవ్వచ్చు. ఈ ఏకాదశి నాడు తిథి నాడు ఇస్తే చాలా గొప్పది. వస్తువులు పప్పు ధాన్యాలు ఇవ్వవచ్చు, ఇంకా పుణ్యం. సరే అన్నదానం చేయవచ్చు, ఇంకా పుణ్యం. అసలు పుణ్యం చెయ్యటానికి ఏ తిథులు గొప్పవో చక్కగా మహర్షులు నిర్ణయించి చక్కగా చెప్పారు. అందుచేత మహాళయ పక్షములలో ఏ రోజు ఎలా చేయాలో. ఒక విశేషం ఏమిటి అంటే మనకు హరిశ్చంద్రుడు అని ఒక ఆయన ఉన్నాడు. హరిశ్చంద్రుడు ఎవరు అంటే మనకు తెలిసిన పేరైనా మన ఇంటి పక్కనే ఉన్నట్లుంటాడు ఆయన. అంత గొప్పగా మన హృదయాలలో, భారతీయుల యొక్క హృదయాలలో, ప్రపంచంలో స్థిరస్థానం ఏర్పరచుకున్నాడు మన రాముడిలాగా. హరిశ్చంద్రుడు అనగానే మనకు తెలిసినట్లే ఉంటుంది. ఎంత తెలుసు అంటే మన ఇంటి పక్కన నిన్ననే చూసొచ్చాం కదా హరిశ్చంద్రుడినే అన్నంత ఆప్యాయత కలుగుతుంది. ఆయనకు ఒక బిరుదు ఉన్నది. ఆ బిరుదు ఏమిటయ్యా అంటే సత్య. అందుకని ఆయనకు సత్య హరిశ్చంద్రుడు అంటారు. ఆయన పేరు హరిశ్చంద్రుడు. అయితే బిరుదుతో సహా పద్మశ్రీ ఎన్టీఆర్ అంటల్లా. పద్మశ్రీ అని ఆయన పేరు కాదు, ఇది బిరుదు. ఒక ఆయన ఇది విని నేను పెళ్ళవగానే అడుగు పెడుతూనే నాకు పద్మశ్రీ వచ్చిందన్నట్టు. అదేంటో నువ్వేం చదువుకోలేదు కదా, నీ పద్మశ్రీ ఎలా వచ్చింది అంటే, పిచ్చివాడ, వాళ్ళందరికీ ఏదో చదివితే పద్మశ్రీ, నేను ఏం చదవకపోయినా నా భార్య పేరే పద్మశ్రీ, అందుకని ఇక నుంచి పద్మశ్రీ కుటుంబరావు అని పెట్టుకుంటా అన్నట్టు. అంటే ఉత్త చమత్కారంగా చెప్పు. అలా కాకుండా నిజంగానే సత్య హరిశ్చంద్రుడైన సత్యమును పాటించాడు. ఆయన కథ చాలా గొప్పది. మరి ఈ హరిశ్చంద్రుడు ఇంత తెలిసినవాడు ఎవరైనా శ్రీరాముడు ఉన్నాడు కదా, మన చుట్టం, మన దేవుడు. ఆయన కూడా ఇవాళ వాడు కాదు, 1,70,00,000 సంవత్సరాల వాడు ఆయన. ఆ శ్రీరామునికి వాళ్ళ నాన్న 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 ఇలా వాళ్ళ నాన్న లెక్క పెడితే అక్కడికి వస్తాడనమాట హరిశ్చంద్రుడు. అంత పూర్వీకుడు ఆయన. ఆయన కూడా ఏకపత్ని వ్రతుడే. ఈ ఏకాదశి నాడు ఈయన కథ చెప్పుకోవడం చాలా పుణ్యం. మహాళయ పక్షాలలో రాముల వారు ఏకపత్ని వ్రతుడులాగానే హరిశ్చంద్రుడు ఏకపత్ని వ్రతుడే. ఒకానొక సమయమున విశ్వామిత్రుడు వెళ్ళి, ఎందుకు ఈ కథ చెబుతున్నానంటే ఈవేళ మహాళయ పక్షాలలో ఈ కథ వింటే పుణ్యం. ఏకాదశి నాడు ఈ కథ వినండి, చక్కగా పుణ్యం వస్తుంది. ఆ విశ్వామిత్రుడు వెళ్ళి 2వ పెళ్లి చేసుకోమంటాడు. నేను చేసుకోను అంటాడు. ఏం పర్వాలా, రాజులు అనేక మంది వివాహాలు చేసుకోవచ్చు కదా, మన దేశంలో అట్లా చేసుకోరు. ఒకవేళ చేసుకున్నాడంటే వాడు మన దేశపు అలవాట్లు లేనివాడని అర్థం. ఇతర దేశాల్లో అయితే ఇది పెద్ద తప్పేం కాదు. అది మనం ఇతర దేశ సంప్రదాయాలు మనకు అనవసరం, మంది ధర్మం. అలాంటి పుణ్యమైనటువంటి హరిశ్చంద్రుడు, ఆ హరిశ్చంద్రుడు ఈ వ్రతాన్ని చేసి సత్యమును పాటించి విజయమును సంపాదించి దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి కృపను పొందాడు ఈ ఏకాదశి. అంబరీషుడు అనేటువంటి ఆయన ఈ ఏకాదశి వ్రతాన్ని చేసి తరించాడు. అలాంటి పుణ్యమైన ఈ మహాళయ పక్షములలో మీరందరూ కూడా అమ్మ నాన్న అనాథాశ్రమంలో ఈ కార్యములు చేసుకొని చక్కని అన్నదానములు చేసి పుత్ర పౌత్ర అభివృద్ధితో
ఆయురారోగ్య ఐశ్వర్యవంతులై ప్రకాశించాలని కోరుకుంటూ స్వస్తి.